తిరుపతి జిల్లాలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దామినేడులో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరు కానున్నారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. రేపు తిరుపతి రూరల్ మండలం దామినేడులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు తరలి రానున్నారు. ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఈ కీలక సభకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరు కానున్నారు. ఎన్డీఏ కూటమికి చెందిన ఇతర ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలుస్తుందో ఈ వేదిక ద్వారా నేతలు స్పష్టం చేయనున్నారు. సభ నిర్వహణ కోసం దామినేడులో సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు పూర్తి చేశారు. వాహనాల పార్కింగు, ప్రజల కోసం సీటింగు, త్రాగునీరు వంటి కనీస సదుపాయాలను అధికారులు సిద్ధం చేశారు. భద్రతల దృష్ట్యా 1000కి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2 ఏళ్లు సుపరిపాలన ఫలాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కూటమి నేతలు నిర్ణయించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లి నివాసంలో అధికారులతో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ దేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంట మండపం పునర్నిర్మాణం, వాహనశాల నూతన నిర్మాణానికి సమావేశంలో మంత్రి ఆమోదం తెలిపారు. ఆయా జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులను ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. మంగళగిరి దిగువ సన్నిధిలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లి నివాసంలో అధికారులతో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తమ ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి లోకేష్కు వివరించారు. ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంట మండపం పునర్నిర్మాణం, వాహనశాల నూతన నిర్మాణానికి సమావేశంలో మంత్రి ఆమోదం తెలిపారు. ఆయా జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులను ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఆలయం వెలుపల చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపైన మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు. ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని, భక్తులు సంతృప్తి చెందేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. 6 కోట్ల వ్యయంతో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పలు జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. జూలై 3వ తేదీన ఆయా పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాతల నుంచి విరాళాల సేకరణపైన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ ఇంజనీర్ జి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ మోహన్, వాస్తు శిల్పి పరమేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. 12 ఏళ్ల క్రితం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని, ప్రతికూల పరిస్థితుల్లో దేశ ప్రధానిగా మోదీ ఎన్నికయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందని, రక్షణ రంగానికి సంబంధించి విదేశాలపై ఆధారపడటం తగ్గించామన్నారు. అన్ని దేశాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని, 12 ఏళ్ల పాలనపై రేపు తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 12 ఏళ్ల ప్రగతిపై ప్రజలకు కళ్లకు కట్టేలా సభ జరగనుందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు విస్తృతమైన కార్యాచరణను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రేపు తిరుపతి వేదికగా జరగబోయే భారీ ఎన్డీఏ సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేతలు పాల్గొని కూటమి భవిష్యత్తు ప్రణాళికను వివరించనున్నారని తెలిపారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని, ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకువెళ్తామని, 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్యంగా
తాము ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ఐరన్ ఓర్ ప్రమాదంలో కార్మికులు మరణించడం అత్యంత బాధాకరమని పివిఎన్ మాధవ్ అన్నారు. జగన్ అక్కడికి వెళ్లి మొసలు కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. శవాలను అడ్డం పెట్టుకొని జగన్ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించి అది ప్రైవేటు పరం కాకుండా ఆపింది తామేనని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా నేనే చేశాను అని జగన్ ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక జీడిపితో ముందుకు తీసుకెళ్తాం. ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు రావటం, ఏ రాష్ట్రం పైన కూడా లేనటువంటి విశ్వాసం ఆ రాష్ట్రంలోకి ఉండి ఏ ముదుపరిదారులు ప్రపంచవ్యాప్తంగా ఆ రాష్ట్రానికి పరుగులు తీయటం, ఎక్కడా లేని గౌరవం రావటం, దేశమంతా కూడా ఆ తరహా పరిపాలన దేశానికి కావాలని కోరుకోవటం, ఆ యొక్క కోరికకి 2014లో 282 సీట్లు ఇచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెడితే ఆయన నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుడుగానే నా యొక్క జీవితం ప్రారంభించాలి కనుక సేవకుడుగానే ఉంటానని చెప్పి వినమ్రంగా ఆ యొక్క పార్లమెంట్ మెట్లుకి నమస్కారం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మరణ చేసి ఆయన కానీ పుట్టుండకపోతే నాలాంటి ఒక అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదంటూ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ యొక్క ప్రస్థానం నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ నమ్మకానికి ఏదైతే ధీటుగా దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధి అనేక మంది విద్యార్థులు 590కు పైగా మార్కులు సాధించడమే కాకుండా జిల్లా స్థాయిలో 72% మంది ఫస్ట్ క్లాస్ ఫలితాలు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి నిదర్శనమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు సాధించిన విజయాలు, జేఈఈ ఇతర పోటీ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల వినూత్న బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సైన్స్ ల్యాబ్లు, క్రీడా సౌకర్యాలు, వృత్తి విద్యా కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేస్తున్నామన్నారు. జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ విద్యా ప్రదర్శనకు తల్లిదండ్రులు, విద్యా ప్రేమికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను స్వయంగా పరిశీలించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య, అత్యుత్తమ ఫలితాలు, ఆధునిక మౌలిక సదుపాయాలకు నిలయాలుగా మారాయని, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2026ను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రగతి, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల కృషిని ప్రజలకు చేరవేసే లక్ష్యంతో విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎక్స్పోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 20 మండలాలకు చెందిన ప్రత్యేక స్టాల్స్ను కలెక్టర్ సందర్శించి విద్యార్థులు సాధించిన విజయాలు, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వినూత్న విద్యా కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు లక్ష్యాలు, పాఠశాలలో లభిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన కలెక్టర్ లక్ష్మీసా ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలు విశేష ప్రతిభ కనబరిచాయని తెలిపారు. అనేక మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించడమే కాకుండా జిల్లా స్థాయిలో 72% మంది ఫస్ట్ క్లాస్ ఫలితాలు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఏముంటుంది అనే సందేహానికి సమాధానంగా ఈ ఎక్స్పో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు సాధించిన విజయాలు, జేఈఈ ఇతర పోటీ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల వినూత్న బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సైన్స్ ల్యాబులు, క్రీడా సౌకర్యాలు, వృత్తి విద్యా కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేస్తున్నామన్నారు. పిల్లలకి టాప్ ర్యాంకర్కి వచ్చేలాగా టీచర్స్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ మెరిట్ బట్టి వచ్చిన వాళ్ళు, దే ఆర్ ద టాపర్స్. వాళ్ళు వాళ్ళ స్టడీస్లో టాప్గా చేసి మళ్ళీ ఎగ్జామినేషన్లో టాప్గా చేసి హయ్యెస్ట్ మెరిట్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్. వాళ్ళు కనుక ప్రాపర్గా పాఠాలు చెప్తే ఏమి సాధించవచ్చు అనేది మన జిల్లా నిదర్శనం. ఇంత చక్కగా అందరూ టాపర్గా 72% పాస్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ వచ్చారు 10th. అది గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్న సత్తా. దాన్ని పబ్లిక్కి తెలియచేయడానికి ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పో అని పెట్టున్నాము. పేరెంట్స్ అందరికీ నా విన్నపం ఒకటే, ప్రైవేట్ స్కూల్ని ఫీజు కట్టినంత మాత్రానికి అక్కడ మంచిగా పాఠాలు చెప్తారు, ఫెసిలిటీ బాగుంటాయని ఏం లేదు. ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసి చూడండి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలాగ ఉన్నాయి, అక్కడ ఉన్న టీచర్స్ ఎలా పాఠాలు చెప్తున్నారు, అక్కడ పిల్లలకి ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత క్వాలిటీగా ఉంది ఒకసారి చూడండి. పిల్లల్లో ఏ నెలలో ఏ సబ్జెక్ట్ని ఎలాగ చదివారు,
ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ అడ్వాన్స్గా ఉన్నారు, వీక్గా ఉన్నదాన్ని ఏ ప్రకారంగా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా కూలంకుషంగా వాళ్ళ గురించి స్టడీ చేసి అనలైజ్ చేసి పేరెంట్స్కి తెలియజేసేలాగా ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా ప్రతి స్కూల్లో. రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ, జనసేన 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడం, 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో నిలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సమాచారం. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పోటీలో నిలవగా, జనసేన నుంచి లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు. అయితే పోటీలో 4 అభ్యర్థులే నిలవడంతో వారి ఎన్నిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో రిటర్నింగ్ అధికారిని వనితారాణి ఎన్నికైన అభ్యర్థులకు అధికారికంగా ధృవీకరణ పత్రాలు అందించనున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఏపీకి మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం వైద్య పరంగా ఇతర దేశాల ప్రజలను ఎలా ఆకర్షిస్తుందో అదేవిధంగా అమరావతి కూడా ప్రపంచ దేశాలను ఆకర్షించేలా నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. అమరావతి ఒక ప్లాన్డ్ సిటీ అని, ప్రపంచంలోనే ఈ నగరం మొత్తం పూర్తయితే 2 లేదా 3 స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అశోక్ నగర్ శాసనసభ్యుని కార్యాలయం వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధులతో సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్త ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అమరావతిలో కేంద్రపాలిత కార్యాలయాల ఏర్పాటుకు, అక్కడ పనిచేసే సిబ్బంది, హౌసింగ్ వసతుల కోసం నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సుమారు 2,500 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేయటమే కాకుండా అన్ని అనుమతులు ఇవ్వటం జరిగిందని చెప్పారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు రావటంతో పాటు అనేక విద్యా, వైద్య సంస్థలు ఏర్పాటు కావాలన్నారు. హైదరాబాద్ నగరం వైద్యపరంగా ఇతర దేశాల ప్రజలను ఎలా ఆకర్షిస్తోందో అదేవిధంగా అమరావతి కూడా ప్రపంచ దేశాలను ఆకర్షించేలా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి ప్రధాని మోడీ ఎంతో సహకారం అందిస్తున్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అమరావతి ఒక ప్లాన్డ్ సిటీ అని, ప్రపంచంలోనే ఈ నగరం మొత్తం పూర్తయితే 2 లేదా 3వ స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత ప్లాన్డ్గా సిటీ నిర్మాణం ఎక్కడా జరగలేదని, కోర్ క్యాపిటల్లోని 33,000 ఎకరాల్లో ప్రతి అంగుళాన్ని దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మిస్తున్నారని వివరించారు. అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఒక టూరిజం స్పాట్గా ఎదగాలని, తద్వారా వచ్చే ఆదాయం ద్వారా పేదవారికి సంక్షేమ పథకాలు అందాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి రావటం జరుగుతోంది. అదేవిధంగా అమరావతికి కూడా ప్రపంచ దేశాల నుంచి ఒక అట్రాక్షన్ వచ్చే విధంగా చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మోడీ గారు కూడా ఎంతో సహకారం అందిస్తున్నందుకు మోడీ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమరావతి నగరం ఒక ప్లాన్డ్ సిటీ. నాకు తెలిసి ప్రపంచంలోనే ఆ సిటీ మొత్తం పూర్తి అయితే 2వ 3వదో అవుద్దని నా యొక్క అంచనా. ఎందుకంటే ఇంత ప్లాన్డ్గా సిటీ నిర్మాణం ఎక్కడ కూడా జరగలేదు. దానికి వివిధ రకాలుగా అభివృద్ధి చెందిన పట్టణాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ పట్టణం ఆ యొక్క ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో 33,000 ఎకరాల్లో ప్రతి అంగుళము కూడా దీర్ఘకాలమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతోంది. కాబట్టి అమరావతి వర్ధిల్లాల, అమరావతి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక టూరిజం స్పాట్గా ఉండి తద్వారా వచ్చే ఆదాయం ద్వారా పేదవారికి సంక్షేమాలు ఇవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు యూనిటాలజిస్టుల జాతీయ సమావేశాలు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఏఐపి నికోయాస్ 2026 ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పివి రామారావు తెలిపారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా నవజాత శిశు వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ 1,200 మంది వరకు హాజరవుతారని ఆయన వివరించారు. నవజాత శిశువుల మరణాల రేటు తగ్గించే దిశగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిశోధనల గురించి వర్క్ షాప్లు, సదస్సులు జరుగుతాయని ఆయన వివరించారు. గవర్నర్పేటలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఏపీ నియోకాన్ 2026 ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ పివి రామారావు, సెక్రటరీ చైర్మన్ డాక్టర్ మల్లికార్జునరావు, ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు 13, 14, 15వ తేదీల్లో జరిగే నియోనటాలజిస్టుల సమావేశ వివరాలను వివరించారు.
అమరావతిలో తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశాలకు సీఎం చంద్రబాబును వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో తొలి రోజున విజయవాడలోని పలు ఆసుపత్రులలో 9 వర్క్షాపుల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్క్షాపుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నవజాత శిశు వైద్య నిపుణులు పాల్గొని నియోనటాలజీ రంగంలో వస్తున్న అధునాతన వైద్య విధానాల గురించి యువ వైద్యులకు మార్గదర్శనం చేస్తారని తెలిపారు. నవజాత శిశువుల పునరుజ్జీవనం, శ్వాసకోశ సంరక్షణ, పోషణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, NICU నిర్వహణ, న్యూరో డెవలప్మెంట్ వంటి అనేక ముఖ్యమైన అంశాలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తమ అనుభవాలను పంచుకోనున్నారని తెలిపారు. 14-15 తేదీలలో కేల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే సమావేశాల్లో 1200 మంది నవజాత శిశు వైద్యులు, పీడియాట్రిషియన్స్ పాల్గొంటారని తెలిపారు. ప్రసవ సమయంలో నవజాత శిశువుల మృతి రేటు తగ్గించే దిశగా అనుసరించాల్సిన అధునాతన వైద్య విధానాల గురించి నిపుణులు వివరిస్తారని తెలిపారు. గత దశాబ్ద కాలంతో పోల్చితే నవజాత శిశువుల వైద్యంలో ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని, మోర్టాలిటీ రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. పాశ్చాత్య దేశాల తరహాలో ఈ రేటును మరింత తగ్గించే దిశగా ఈ సదస్సులు ఎంతగానో ఉపకరిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ నోరి సూర్యనారాయణ, పలువురు శిశు వైద్య నిపుణులు పాల్గొన్నారు. నీనేటల్ మోర్టాలిటీ రేట్ అంటే నవజాత శిశువుల మోర్టాలిటీ చూసుకుంటే మన కంట్రీలో దాదాపుగా 18 ఉంది పర్ 1000 లైవ్ బర్త్స్. ప్రతి 1000 మందిలో 18 మంది చనిపోతున్నారు. సో దానికి అంటే వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో చూసుకుంటే చాలా తక్కువ ఉంది, 4 to 6 పర్ 1000 లైవ్ బర్త్స్ ఉంది. అలాగే మన స్టేట్లో వచ్చేసరికి 12 to 14 అట్లా ఉంది. సో స్టిల్ అంటే మనది బెటరు, బట్ ఇంకా కేరళతో కంపేర్ చేసుకుంటే మన మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది. సో దాన్ని తగ్గించడానికి అంటే ఇటువంటి కాన్ఫరెన్సులు చాలా ఉపయోగపడతాయి. సో నాట్ ఓన్లీ పీడియాట్రిషియన్స్కే కాకుండా పేరెంట్స్ కూడా దీనివలన మేము బెటర్ కేర్ ప్రొవైడ్ చేయగలిగితే, బెటర్ క్వాలిటీ ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్గా నీనేటల్ అవుట్కమ్, నవజాత శిశువుల అవుట్కమ్ అది కూడా బాగుంటుంది అనమాట. డెలివరీ అనేది ఇంటి దగ్గర కాకుండా హాస్పిటల్లో ఆర్ అండర్ ద కేర్ ఆఫ్ ది మెడికల్ కమ్యూనిటీ సూపర్విజన్లో, అది ఏఎన్ఎం అవనండి, లేకపోతే హాస్పిటల్స్ అవనండి, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అవనండి, దానికి మనం మూవ్ చేయటం వలన పబ్లిక్ని బాటమ్ లెవెల్లో ఏఎన్ఎంస్ ఉండి ఆ డెలివరీస్ అన్నీ సపోర్టుతో, మెడికల్ సపోర్ట్తో చేయటం వలన ఇన్ఫాంట్ మోర్టాలిటీ తగ్గింది. దాన్ని ఇంకా తగ్గించి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇంకా తగ్గించి వెస్ట్రన్ కమ్యూనిటీస్తో, వెస్ట్రన్ కంట్రీస్తో ఈక్వల్గా చేయడం అనేది ఒక గోల్గా పెట్టుకుందాం ఇండియన్ దీనికి ఇండియన్ ఇది. అది డెఫినెట్గా మనం రీచ్ అవుతాం. ఆ రీచ్ అవడానికి ఈ కాన్ఫరెన్సెస్ దే హెల్ప్ ఏ లాట్. రాజ్యసభ సీటు అనేది మాట ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి సంబంధించిన వ్యక్తిగత విషయమని, మధ్యలో బీజేపీ నేతల అసహనం, అతి స్పందన ఎందుకని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన 12 వైఫల్యాలపై చర్చకు రావాలని సవాల్ చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేది ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసునన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ సీటు గురించి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల వైఫల్యాలపై సమాధానం చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యసభ సీట్ అనేది మాటిచ్చిన వారికి, తీసుకున్న వారికి సంబంధించిన వ్యక్తిగత విషయమని, మధ్యలో బీజేపీ నేతల అసహనం, అతిస్పందన ఎందుకని షర్మిల ప్రశ్నించారు. తాము ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక అర్థం పర్థం లేని అంశాలను తెరపైకి తెచ్చి బీజేపీ తన సంస్కారాన్ని బయటపెట్టుకుంటోందని విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన 12 వైఫల్యాలపై చర్చకు రావాలని, పుండు మీద కారం చల్లే చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. రైళ్లు, రహదారులని గొప్పలు చెప్పడం కాదు, నిత్యావసరాల ధరలు 300% ఎందుకు పెరిగాయో చెప్పాలి. అతిపెద్ద స్టార్టప్ దేశమని చెప్పుకోవడం కాదు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారో సమాధానం చెప్పాలి. డీబీటీల గురించి కాదు, దేశవ్యాప్తంగా 28 సార్లు జరిగిన పేపర్ లీకుల గురించి మాట్లాడాలి. మహిళా సాధికారతాన్ని సమర్థించుకోవడం కాదు, ఏటా జరుగుతున్న 5 లక్షల అఘాయిత్యాలపై జవాబులు ఇవ్వాలి అని ఆమె నిలదీశారు. అంతేకాకుండా దేశ ఆర్థిక పరిస్థితిపైన షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
తెచ్చిన లక్షల కోట్ల అప్పులు ఎక్కడ ఖర్చు చేశారో శ్వేతపత్రం ఇవ్వాలి. దేశీయ ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటే డాలర్తో రూపాయి విలువ రెండింతలు ఎందుకు పతనమైంది? పీఎం కిసాన్ నిధులతో రైతులను ఆదుకుంటే ఏటా 12,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. విభజన రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని షర్మిల ఎద్దేవా చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేది ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ప్రార్థనా మందిరాలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టాలని యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు కోలా ప్రసాద్, మువ్వల ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని వారు పేర్కొన్నారు. క్రైస్తవ సమాజానికి భరోసా కల్పిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ప్రార్థనా మందిరాలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టాలని యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు కోలా ప్రసాద్, మువ్వల ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి సమానంగా అమలు చేయాలన్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు నవాటెల్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులు, చర్చిలపై దుష్ప్రచారాలు, ప్రార్థనా కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించడం, పాస్టర్లను బెదిరించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని వారు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కును కల్పించిందని, ఆ హక్కులను కాపాడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలకు తగిన భద్రత కల్పించడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే చర్చిలపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వ వాతావరణాన్ని పరిరక్షించేందుకు అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మత స్వేచ్ఛను పరిరక్షించడం, మతపరమైన కార్యక్రమాలు ఎటువంటి అంతరాయం లేకుండా నిర్వహించుకునే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. క్రైస్తవ సమాజానికి భరోసా కల్పిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మీటింగ్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఈ రోజున మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రాముఖ్యంగా మరి శాంతిని కోరుకునే క్రైస్తవుల మీద, దేశ క్షేమం కోసం ప్రార్థన చేసే దేవుని బిడ్డల మీద, క్రైస్తవులమైన మా మీద హింస జరుగుతున్నది. ఇది మరి సరైన విషయం కాదని, దీనిని ఆపాలని మరి బిషప్స్ అయినా మేమందరము దీనిని ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ యూసీపీఐసి ఫౌండర్ ప్రెసిడెంట్ గారు శ్రీ డాక్టర్ కోలా ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ ప్రశ్నను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత మరి కొంతమంది బిషప్స్ కూడా వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్. స్వేచ్ఛ భావం అంకరించండి, మత స్వేచ్ఛను ప్రసాదించండి. అది ఏ మతానికైనా సరే మత స్వేచ్ఛ అనేది ఇంపార్టెంటు. ఆ మత స్వేచ్ఛను మీరు పరిపూర్ణంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించే విధంగా చూడండి. అదేవిధంగా పాలకులైనటువంటి మీరు క్రైస్తవుల మీద, ప్రత్యేక క్రైస్తవ సమాజం మీదనే జరుగుతున్నాయి దాడులు. వీటన్నిటినీ మీరు ఖండించి క్రైస్తవులకు ఒక భద్రతా విషయంలో కొత్త చట్టం తీసుకురావాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమావేశానికి చేరువచ్చిన అనేక మంది బిషప్ తండ్రి గారిని బట్టి వారు మా యొక్క డిమాండ్ అంతా ఒకటే, క్రైస్తవులకు భద్రత కావాలి, క్రైస్తవులు ఎక్కడ దాడులు జరగకుండా చూసుకోవాలి. క్రైస్తవులు అనేవాడు ఈ లోకానికి చాలా ముఖ్యమైన వాడు. ఈ రకంగా క్రైస్తవుల మీద జరిగే దాడులు మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తూ మాకు ఒక భరోసా కల్పించి ఆందోళన ఉన్న క్రైస్తవ లోకానికి ఒక నమ్మకాన్ని, బలాన్ని మాకు చేకూర్చి ఒక భద్రత విషయమే మాకు పరిపూర్ణ భద్రత కల్పించాలనే సందర్భంగా డిమాండ్. మారణకాండం అనేది జరగకూడదు, హింస అనేది జరగకూడదు. హింసను వ్యతిరేకించి శాంతిని ప్రోత్సహించేటువంటి క్రైస్తవుల మీద ఇలాంటివి జరగకూడదు. కాబట్టి మీ ద్వారా జనరల్ పబ్లిక్కి, ప్రభుత్వానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మేము అసర్టైన్ చేసుకుంటున్నాం.
రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి వాటిని కాపాడండి అని మా ప్రధానమైనటువంటి డిమాండ్. కాపాడాలి, ఎందుకంటే రాజ్యాంగం ద్వారానే ప్రతి పౌరునికి రక్షణ కలుగుతూ ఉంది. కాబట్టి అలాంటి రక్షణ కలిగించేటువంటి విధానంలో ప్రభుత్వం వారు గవర్నమెంట్స్ చాలా శ్రద్ధ వహించాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాను. మీరు వీటిని చక్కగా ఉన్నట్టుగా ప్రసారం చేస్తారని, టెలికాస్ట్ చేస్తారని ఆశిస్తూ విద్యార్థుల్లో నాయకత్వ వికాసానికి ఎన్సీసీ నూతన వేదిక అని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ క్యాప్షన్ కెవి శ్రీనివాస్ అన్నారు. త్రివిధ దళాల లక్ష్యానికి కీలక అడుగుగా కేబీఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ ఎన్సీసీ కార్యాలయం ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. దేశ సేవ, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసానికి ఎన్సీసీ మార్గదర్శి అని ఆయన పేర్కొన్నారు. విజయవాడ వన్ టౌన్లో కేబీఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ ఎన్సీసీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీస్ గ్రూప్ క్యాప్షన్ కెవి శ్రీనివాస్ కళాశాల యాజమాన్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందిస్తూ వారి భవిష్యత్తును శిఖరాలకు చేర్చే శక్తి ఎన్సీసీకి ఉందన్నారు. రాష్ట్ర విద్యారంగంలో విశిష్ట గుర్తింపు పొందిన కేబీఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్సీసీ శిక్షణ విద్యార్థులను కేవలం క్యాడెట్లుగా మాత్రమే కాకుండా బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. అనంతరం కళాశాల సెక్రటరీ తూనుకుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, బాధ్యతలు, సామాజిక స్పృహ పెంపొందించడం తమ విద్యా సంస్థ లక్ష్యమని వివరించారు. నేడు ఏర్పాటు చేసిన ఎయిర్ వింగ్ విద్యార్థులలో మంచి క్రమశిక్షణ, దేశం పట్ల బాధ్యతను విద్యార్థులకు తీసుకొస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్కేపీబీబీ హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో ఆర్మీ ఎన్సీసీ విభాగం ద్వారా అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయి శిబిరాలలో పాల్గొని ప్రతిభ కనపరిచారని తెలిపారు. ఎన్సీసీ నుంచి జనరల్లీ పిల్లలు దే ఆల్సో గెట్ టు పార్టిసిపేట్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ like firing, drill competitions, national level camps. So we 100% expect with this kind of facilities, ikkaduna pillalu definitely will represent Andhra Pradesh state in all future activities like Andhra Pradesh state level Vayu Sainik camps lo, national level RD camps lo, adikaka NCC pillalu also get a chance to go to various countries on youth exchange program. So once we have this kind of good facilities, I expect that this will be of great help in might be pushing our children from this school, this college and Andhra Pradesh to higher levels. ఈ మధ్యన మరి రావటం 1 year బ్యాక్ వచ్చారు ఇక్కడ. వచ్చిన వెంటనే కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అలాగే మనం ఎలా అయితే ఆరాట పడుతున్నాం అనేది గమనించి మన కాలేజీ గురించి విని వెంటనే దీన్ని ఆ శాంక్షన్ వచ్చేలా కూడా చాలా కృషి చేసి మరి శ్రీనివాస్ గారు, అలాగే గ్రూప్ కమాండరు అగర్వాల్ గారు మన కేబీఎన్ కాలేజీకి 100 మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్న కెపాసిటీతో ఎయిర్ వింగ్ అనేది ఈ మధ్యనే ఇవ్వటం జరిగింది. దానికి మరి గ్రూప్ కమాండర్ అగర్వాల్ గారికి, మరీ ముఖ్యంగా కమాండింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ స్టాఫ్, అలాగే మన ఏఓ గారికి, అందరికీ కూడా మన కేబీఎన్ కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మరి మేము సెక్రటరీ గారు మేము గ్రూప్ కమాండర్ గారిని కలిసినప్పుడు మన ఏరియాలో మరి ఫైరింగ్ రేంజ్ అనేది లేదండి, అంత ప్లేస్ ఎక్కడా లేదు అంటే వెంటనే మేము డోక్పర్తి ఉపేంద్ర స్కూల్ అనేది వైఎస్ఆర్ కాలనీలో 6.5 ఎకరాల్లో పెట్టాం. దానికోసం ఎంత స్థలమైనా కేటాయించి పెడతామని. జూలై 11, 12వ తేదీలో విజయవాడలో సాహిత్య సమ్మేళనం జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్ రచయితలు, కవులతో పాటు వర్ధమాన ఔత్సాహిక కవులు ఈ సమ్మేళనానికి హాజరు కానున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధోన్మాదం, దేశంలోని మతోన్మాదం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలపై కవులు, రచయితలు తమ కవితల ద్వారా సమాజాన్ని జాగృతం చేస్తారని సాహితీ స్రవంతి ఉపాధ్యక్షుడు సత్యాజీ ఎంబీబీకే భవన్ ఇన్ఛార్జ్ స్వరూపరాణి తెలిపారు. సాహితీ స్రవంతి ఎంబీబీకే భవన్ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 11, 12 తేదీలలో సాహిత్య సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. గవర్నర్పేట ఎంబీబీకే భవనంలో జరిగే ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి ఉపాధ్యక్షుడు సత్యాజీ
ఎంబీవీకే భవన్ ఇన్ఛార్జి స్వరూపారాణి, వరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి, యుద్ధోన్మాదం, దేశంలో నెలకొన్న కుల మతోన్మాదాలు, ఆర్థిక సంక్షోభాలు, అంతరించిపోతున్న మానవ విలువల వంటి అంశాలపై సమాజాన్ని జాగ్రత్తపరచడంలో కవులు, సాహితీవేత్తల పాత్ర ఎంతో ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సమాజాన్ని మేల్కొల్పి ప్రజలను చైతన్యపరిచే దిశగా కవులు, రచయితలతో 2 రోజుల పాటు ఈ సాహితీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు సమాజం అన్ని రంగాల్లో పురోగమిస్తున్న విలువలు అంతరించిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమై భార్యాభర్తలు ఒకరినొకరు హత్యలు చేసుకునే సంస్కృతి పెరుగుతోందన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా యుద్ధోన్మాదంతో సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్న మారణకాండ ప్రపంచాన్ని భయపెడుతోందన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో సమాజాన్ని చైతన్యపరిచి యువతను మేల్కొల్పి వారిని కార్మోన్యుకులను చేయటం కవులు, రచయితల బాధ్యత అన్నారు. ఈ సాహితీ సమ్మేళనంలో సీనియర్ కవులు, రచయితలు పాల్గొని యువ, ఉత్సాహ కవులు, రచయితలకు స్ఫూర్తినిచ్చే విధంగా సమాజం హితమైన రచనలు సాగించే అంశంపై శిక్షణ ఇస్తారని వివరించారు. యుద్ధోన్మాదం కానీ, మతోన్మాదం కానీ వీటి ఎడ్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అట్లాగే గతంలో మనం చూసాం స్వాతంత్రోద్యమంలో కావచ్చు, దాంతోపాటు సామాజిక అంశాల మీద కూడా కవులు, రచయితలు ఒక ప్రభావపూరితంగా దానికి ఒక దిక్సూచిగా రచనలు ఉండేవి. అందుకని ఆ పద్ధతిలో యువ రచయితల్ని తయారు చేసేదానికోసం ఒక సాధనం, ఎందుకంటే సాహిత్యం సమాజ మార్పుకు కూడా ఒక సాధనం అది. అందుకని దానికోసం మేము ఎంబీవీకే అట్లాగే సాహితీ స్రవంతి ఈ వర్క్షాప్ని నిర్వహించి కొత్త తరానికి ఒక సందేశాన్ని అట్లాగే రచనల్లో మార్పులు తీసుకొచ్చేదానికోసం కృషి చేయాలని చెప్పేసి అభిప్రాయపడి ఈ కార్యక్రమం పెట్టాం. ఇందాక మన సత్యాజీ గారు చెప్పారు. మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఈరోజు సీరియస్గా ఎంబీ విజ్ఞాన కేంద్రం సాహితీ స్రవంతి ఈ 2 రోజుల సాహిత్య సమ్మేళనాన్ని ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న బాగా రాస్తున్న యువ రచయితలను ఒక చోటకు చేర్చాలి, వీళ్ళందరితోటి కూడా చర్చించాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఈ సమాజాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మనందరం కలిసి ఏం సాధించాలి ఈ సమాజంలో, ఇవన్నీ కూడా మనం ఆ రోజు చర్చ జరుగుతుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని నుంచి స్ఫూర్తి పొందుతారు రచయితలందరూ కూడా. అనేక రకాల సందేహాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక పక్క అనుభవజ్ఞులు ఉంటారు, మరో పక్క యువజన రచయితలు ఉంటారు. వీళ్ళందరూ సమ్మేళనంతో ఒక గొప్ప స్ఫూర్తిని పొంది మంచి రచన చేయడానికి అవకాశం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ కార్యక్రమం యొక్క స్ఫూర్తి. దీంట్లో ఇప్పటికే బాగా రాస్తున్న వాళ్ళు, అనుభవం గడించిన వాళ్ళు, మన తెలుగునాట ప్రసిద్ధులైన రచయితలు కూడా దీంట్లో వస్తున్నారు. తెలపల్లి రవి గారు, రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, కాదర్ మొహిద్దీన్ గారు, గుంటూరు లక్ష్మీనరసయ్య గారు. రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రుతుపవనాల విస్తరణకు అనుకూలంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 2 నుంచి 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో రుతుపవనాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. జూన్ 11వ తేదీకి రాష్ట్రంలో రుతుపవనాల పురోగతి కొనసాగుతోందని వెల్లడించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరే సూచనలున్నాయని వివరించారు. ఈ మేరకు ప్రఖర్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ప్రఖర్ జైన్ తెలిపారు. విజయనగరం జిల్లాలో మరిన్ని ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో రుతుపవనాల విస్తరణకు వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయని వివరించారు. మరో 2 నుంచి 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో రుతుపవనాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. నగరంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో కబెళ సెంటర్లో శీలం ఆంజరెడ్డి ఇంటిపై సమీప కొండ ప్రాంతం నుంచి భారీ రాళ్లు, మట్టి చర్యలు విరిగిపడడంతో ఇంటికి పాక్షిక నష్టం వాటిల్లిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొండ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజల భద్రత కోసం రిటర్నింగ్ వాల్స్, రక్షణ మెష్లు ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రోజు తెల్లవారుజామున విస్తారంగా కురిసినటువంటి వర్షాలకి విద్యాధరపురం కబేళా సెంటర్లోని 3-1-90/3 డోర్ నెంబర్ కలిగినటువంటి శీలం అంజిరెడ్డి గారి ఇంటి పైనున్నటువంటి కొండ చర్యలు విరిగిపడి కింద భాగంలో ఉన్నటువంటి వారి ఇంటి మీద పడటంతో మొత్తం బాత్రూమ్ అంతా పరిసర ప్రాంతాలు ధ్వంసమయ్యి పాక్షికంగా ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్ని ఈ సందర్భంగా కోరేటటువంటిది ప్రత్యేకమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి పటిష్టవంతమైనటువంటి చర్యలు చేపట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయేటటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కొండ ప్రాంతం మొత్తం కూడా రిటైనింగ్ వాల్స్ మెస్సులు ఏర్పాటు చేయడం ద్వారా ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని జరగకుండా ఉండేటటువంటి దానికోసం చర్యలు చేపట్టడం ముందస్తుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు ఆస్తి నష్టం జరిగినటువంటి అంజిరెడ్డి గారి కుటుంబానికి ఆర్థికంగా సహకారాన్ని అందించాలని చెప్పి అలాగే ఏ అయితే కొండ చర్యలు విరిగిపడ్డాయో వాటన్నిటిని కూడా నగరపాలక సంస్థ అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.